వీటన్నిటి కప్పిపెట్టుకోవడానికి చేస్తున్న దాంట్లో భాగంగా ఈ మధ్యకాలంలో చూస్తే అసలు ఈ నెల రోజులుగా చూస్తే ఆ కథలుగా అదేది ఆ స్కామ్ అని చెప్పి ఒక లిక్కర్ లేని స్కామ్ను అసలు ఆ లిక్కర్ స్కామ్ అని అదొక కాన్స్పిరసీ అని ఆయన అంటే అది స్కామ్ లాగా ఒక కథ తయారు వేయడమే పెద్ద కాన్స్పిరసీ, అదే పెద్ద స్కామ్ ఆయన చేస్తున్నది. మీరు బాగా గమనిస్తే ఆ బేతాళ కథ, విక్రమార్క కథ అది ఎక్కడ మొదలై ఎక్కడికి పోతుందో ఈటీవీ సీరియల్ లాగా అసలు ఎవడు కామన్ సెన్స్ తలకాయ ఉంటాడు. మధ్యలో ఒకసారి మీ అందరికీ అడిగితే 375 కోట్ల పేజీలు ఏదో అంతేనా, 375 కోట్ల పేజీల మొత్తం కంటెంట్ అంతా ఎరేజ్ చేసేసినారు. అయిపోయింది దొరకదు, అయినా సరే పట్టుకున్నారన్నారు. అసలు 375 కోట్ల పేజీలు ఎగ్గొట్టడం ఏది చేయడం అంటే అది ఏందో అది ఎవరికి అర్థం కాలేదు. మళ్ళీ మర్చిపోయినారు, దాన్ని పక్కకు తెచ్చినారు. ఇప్పుడు రోజుకు ఒక క్యారెక్టర్ ఏదో వస్తుంది. అసలు వాళ్ళు రాసిన దాని ప్రకారమే, రాస్తున్న దాని ప్రకారమే చూస్తే వాళ్ళ లెక్క ప్రకారము 3,000 కోట్లని వాళ్ళ లెక్క. 3,000 కోట్లు కాదు, 3 కోట్లు కాదు, 30,000 కోట్లు ఏది చేసుకునే వాళ్ళ ఇష్టం, ఎంతైనా పెంచుకోవచ్చు. కానీ అసలు అవకాశమే లేని ఇష్యూ అక్కడ. ఎందుకంటే గవర్నమెంట్ రెవెన్యూ పెరిగింది అంతకుముందుతో పోలిస్తే. పోనీ ఎవడన్నా ఈ డబ్బులు ఎవడు ఇవ్వాలా, డిస్టిలరీస్ ఇవ్వాలా కూడా వాళ్ళకేమో వాల్యూమ్స్ తగ్గినాయి, వాళ్ళకు రావాల్సిన ఇది తగ్గింది. వాడికి ఒక 10 రూపాయలు ఎక్కువ వస్తే ఎవరికైనా ఇస్తాడు అనుకోవచ్చు. పోనీ కొత్త పర్మిట్లు ఇచ్చింది లేదు, కొత్త లైసెన్సులు ఇచ్చింది లేదు, కొత్త ఎన్హాన్స్మెంట్ లేదు, ఇది ఒక పార్ట్. కానీ నువ్వు తయారు చేస్తున్న దాంట్లో నువ్వు లెక్కలు వేసుకున్నప్పుడు ఇది ఒక 100 రూపాయలు ఉంది అబ్బాయి, 100 రూపాయల్లో ఇట్ట పోయినా ఎందామంటే ఆ కసిరెడ్డి రాజు కొన్న ఆస్తులన్నీ దీని నుంచే అంట. అలాగే ఈ లిక్కర్ మనీ ఈ చేరాల్సింది ఎంత, వసూలు చేసింది ఎంత, ఇది 1,000 కోట్లు ఇది ఉందంట. ఈరోజు చూస్తే ఇంకోటి రాశారు. ఇది కాక దీంట్లో నుంచి కొంత తీసుకెళ్ళి ఆఫ్రికా ఎక్కడికో తీసుకెళ్ళి ఫ్యాక్టరీలు పెడుతున్నారు. ఆఫ్రికాలో టాంజానియా ఎక్కడెక్కడ వెళ్ళి అక్కడ ఫ్యాక్టరీలు పెడుతున్నారంట. అంటే రేపు లోకేష్ ఆయనతో ఉన్న వాళ్ళు, లోకేష్ హెరిటేజో నిర్వహణనో లేకుంటే ఆయన పెట్టిన కొత్త కంపెనీలు ఆయన మన అమెరికా పోయి ఇచ్చినాడు. వాటి ఎక్కడ తిరిగితే అక్కడంతా కూడా వేసుకుంటూ పోతుండొచ్చు. లేదా వాళ్ళ గన్ మ్యానం ఓడెవడు అంటే వాళ్ళతో స్టేట్మెంట్ ఏడా తీసుకుని 4 తగిలేసి ఏదో చేసి రాసి వాళ్ళు పెడుతున్న టార్చర్లు చూస్తే, లేదా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా రాసుకొనైనా ఒక కథర్లొచ్చు. కానీ దానికైనా ఓ రేషనల్ ఉండాలి కదా, ఒక హేతుబద్ధత అంటాం కదా. అంటే ఓహో ఈ లింకు ఇదేదో ఉంది అనడానికి. ఈ లెక్కలేస్తే నేను ఆఫ్రికాలో ఫ్యాక్టరీలకు ఎంత కావాలా, మరి ఎన్నికల్లో పంచిందంతా అదే అంట. మళ్ళీ ఇదెక్కడిది? ఇప్పుడు ఆయన ఎవరో A1గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన కొన్న ఆస్తులు అవన్నీ మళ్ళీ అవి తెచ్చిపెడుతున్నారు. అది ఎక్కడిది? అంటే దానికి తలా తోక. ఈరోజు అంతకుముందు నేనట్టు 375 కోట్ల పేజీలన్నీ ఎగిరిపోతే మరి ఎక్కడుంది అసలు? అది ఎగిరేట్టు చేయగలిగింది ఎవడన్నా ఉంటే నువ్వు పెట్టుకునే నీ కార్పొరేషన్లో వాళ్ళు ఉండాలి. వాళ్ళనేమో నువ్వు వదిలేస్తేవి. 164 ఇచ్చిన తీసేసి రివార్డ్ చేసి పంపితివి. ఆ 164 ఇచ్చిన వాసుదేవరెడ్డి అంతకుముందు మిమ్మల్ని మీరు హెరాస్ చేస్తున్నారని తనే వేశా కేసు. అంటే జనం ఏమనుకుంటారు వాళ్ళకొక్కటే. నేను అనుకోవడం చంద్రబాబు నాయుడు గారి ధీమా ఏంటంటే ఈరోజు పేపర్ చదివినోడు ఆ రోజు అప్పటికి మర్చిపోతాడు, రేపటికి కొత్తది ఏదో ఒక కథ. డైలీ సీరియల్లో ఎట్లయితే అప్పటికప్పుడు పుడుతుంటాయి, లైన్ మారుతుంటుంది, ఇంకో రోజు ఒకటి రకరకాలు అవుతుంటుంది, నడుస్తుంటుంది కథ. అట్లా దీంట్లో కూడా కథ నడుస్తూ ఉంటుంది. ఇంకా ఏ పాత్రలు వస్తాయో తెలియదు, ఎన్ని పాత్రలు వస్తాయో తెలియదు. బ్యానర్ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారికి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత నిబద్ధత ఉంటే, ఆయన ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆ బ్యానర్లు వస్తాయి. మావి వచ్చేవి రోజు జగన్మోహన్ రెడ్డి గారి డేట్తో పాటు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ అది వచ్చేది, లేదా బ్యానర్ ఉంటే అది వచ్చేది. ఈరోజు ఇంత డిస్బర్స్మెంటు, లేదా ఈ నిర్ణయం ఎట్లా జరిగింది, లేదా ఈ పథకం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఈ ప్రాజెక్ట్ ఇచ్చేస్తున్నాం, ఇన్ని పోర్టులు కడుతున్నాం, ఇన్ని మెడికల్ కాలేజ్ కడుతున్నాం, దీని ప్రోగ్రెస్ ఇది. నీ దగ్గర ఏముంది? డొల్లా. ఏడాది అయిపోయింది, వెనక్కు తిరిగి చూసుకొని ఇట్లా ముందుకు చూసినా ఏమీ లేదు. అప్పు మాత్రం ఉంది, 1,67,000 కోట్లేమో ఇప్పుడు. ఐ థింక్ నెలకు 10,000 కోట్లు వాళ్ళు ఇస్తే 1,00,000 కోట్లైనా యాడ్ చేస్తాడు ఆయన. బట్ ఏదో అడ్డం వస్తుంది అనుకుంటా.
అది ఎలాగో 1,00,000 కోట్లు 2 లక్షలు అది అమరావతి పేరు మీద ఎలాగో అది వేరే తీసుకుంటున్నాడు. వాళ్ళు సెంటర్ కూడా అప్పే కదా నీ ఇష్టం తీసుకోపో అన్నట్టుంది. ఆఖరికి నువ్వే కదా కట్టుకునేది. సో ఇది మాత్రం ఖచ్చితంగా పెరుగుతోంది. దానికి వాళ్ళు ఏదో తప్పనిసరి చేయాల్సి వస్తుంది అన్నట్టు సన్నాయి నొప్పులు నవ్వుతూ ఆ బ్యానర్లు వాళ్ళు చిన్న హెడింగ్లు ఎన్నో వస్తాయి. బ్యానర్లు ఏం పెడతాను రా అంటే బ్యానర్ స్టోరీస్ పెద్దవి. ఇదిగో ఇది ఈరోజు కొత్తది, రేపు ఇంకొకటి కీలక, ఇది మద్యం ముడుపులు అటుపోయినాయి, మద్యం ఇటుపోయింది. మద్యం కేసు ఉండేది చంద్రబాబు నాయుడుది. 14-19 మధ్య కేసు ఏదైతే మా హయాంలో రిజిస్టర్ చేశామో విత్ ప్రాపర్ రియల్ ఎవిడెన్స్ ప్రూఫ్, సంవత్సరానికి 1,300 కోట్లు నువ్వు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసావు. దట్టు ఎలాంటి రిప్రజెంటేషన్ కానీ దాన్ని అనలైజ్ చేయకుండా ముందే తయారు చేసి ఇచ్చి 4 ఖర్చుకొని తర్వాత రిప్రజెంటేషన్ తీసుకున్నావు అసోసియేషన్ల దగ్గర నుంచి. దాని మీద డిస్కషన్ లేదు, క్యాబినెట్లో డిస్కషన్ లేదు. 4 ఏళ్లకో 5,000 కోట్ల పైన నువ్వు అక్కడ కొట్టావు. అది స్కాము వస్తున్న దీన్ని. అలాగే 4-5 కంపెనీలే మొత్తం క్యాప్చర్ చేసాయి, అది స్కాము. అలాగే ప్రైవేటు సిండికేట్ అయ్యి ఎవరికి వాళ్ళకు ఎడాపెడా ఎక్కువ రేట్, ఇప్పుడు అదే జరుగుతుంది. అప్పటికంటే ఇప్పుడు ఇంకా విచ్చలవిడిగా ఉంది, అది స్కాము. దాని మీద కేసు పెడితే అది పక్కకు పోయింది. ఇప్పుడు సినిమా ఇది చూపిస్తాను, దాన్ని నీరు గార్చడానికి ఇది తీసుకొచ్చేసి ఇది 5 ఏళ్ల సీరియల్ ఉండేటట్టు చూస్తా అంటే నాకు బీ ప్రిపేర్డ్. రోజు వస్తుంది. ఆఖరికి మీరు విసిగేసినా తప్పదు. ఈనాడు జ్యోతి మీకు విసిగేసి జనం వద్దనుకుంటే ఈనాడు జ్యోతి ఆపేస్తే ఎవడన్నా తెప్పించుకునేవాళ్ళు, వార్తల కోసం తెప్పించుకునేవాళ్ళు ఉంటే వాళ్ళు ఆపేస్తే తప్ప రోజు మీకు మొహం మీద గుద్దినట్టు పద్దం లేగానే ఇదే వస్తుంటుంది. ఇవి వేసి ఇవ్వాల్సిన ఆన్సర్స్ ఇవ్వాల్సిన వాటిని పక్కకు కంప్లీట్ తోసేస్తున్నాడు. ఇది మధ్య మధ్యలో యోగా ఇట్లాంటివో ఏదో వస్తుంది, దానికి 1 నెల ప్రిపరేషన్స్. అంతకుముందు మోడీ గారిని, ప్రధాని గారిని పిలిచి ఇక్కడ అమరావతిలో 3వ సారి 5వ సారి శంకుస్థాపన చేయడం, మధ్యలో పోలవరం దగ్గరికి పోవడం, ఇలాంటివి చేస్తూ కొంత డైవర్షను. లేదా ఇరాన్ ఇప్పుడు ఏదో వార్ నడుస్తుంది, అవి పెద్దవి అవి తీసుకొని చేయడం. తర్వాత ఇదిగో ఇలాంటి లేనివి ఏదైనా సరే జగనే ఏడాది కదా అయితే ఇంకా 2 ఏళ్ళు పోయినా ఇదే అంటాడేమో. ఏదైనా కూడా అదిగో ఆ రోజు అయింది చూడు, అదే పిక్చర్ చూపించాలని ఎట్ట కుదురుతుంది? అప్పుడు అధికారంలో ఉండేది నువ్వు, నిన్ను అడుగుతారు, దానికి ఆన్సర్ ఇవ్వాల్సింది నువ్వు. దానికి తప్పించుకునే ప్రయత్నం. అక్కడ ఎవడు ఏం చెప్తాడో తెలియదు ఆ పవర్లో ఉండే ఆయన. ఈయనేమో ఇది అడిగితే తిడతాడు, బెదిరిస్తాడు. తనకున్న ఏజ్ అడ్వాంటేజ్ 75 ఏళ్ళు కాబట్టి ఎందుకు వచ్చిన గొడవలే అంత అనుకుంటారు. నోరెత్తి తాట తీస్తా అంటాడు, 4 కత్తిరిస్తా అంటాడు, 4 మందం అంటాడు. కొడుకేమో ఆయన ఏదో మాట్లాడతాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ మధ్య కనపడితే ఆయనకి ఏదో సంబంధం లేదు, ఆయన ఏదో చెప్తాడు. ఫైనాన్స్ మినిస్టర్ ఫైనాన్స్ గురించి తప్ప అన్నీ మాట్లాడతాడు. ఎవ్వరూ దేనికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఏదో ఒకటి మిస్లీడింగ్ ఓటు చేయడము, బండేయడం,